ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి పని చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావు? అబ్బే ఏం లేదు వదినా. నటించుకు. నీ ఫ్రస్ట్రేషన్ ఏంటో, నీ ఆలోచన ఏంటో నువ్వు నన్ను ఆ క్యాబిన్లో చూసి ఏం అనుకుంటున్నావో కూడా నాకు బాగా తెలుసు. నీ నుంచి ఎండీ పోస్టు చివరి నిమిషంలో నేను తీసుకున్నాను. కాదు లాక్కున్నాను కదా. ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఉండాలి. ఆ ఫ్రస్ట్రేషన్ కంటే పని ముఖ్యం. ముందు పని మీద శ్రద్ధ పెట్టు. ఆ తర్వాత నువ్వు తినేసిన డబ్బులున్నాయి కదా, 25 లక్షలు. ఆ 25 లక్షలు కట్టడానికి నీకు టైం కూడా ఇచ్చాను. ఆ టైం కూడా దగ్గర పడింది. ఇన్ టైంకి ఆ డబ్బులు అకౌంట్లోకి రాకపోతే మొత్తం లెక్కలన్నీ బామ్మగారి ముందుంచి నీ లెక్క తేలుస్తాను. జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నావా? ఇది బెదిరించడం కాదు, జస్ట్ ఫ్యూచర్ చెప్తున్నాను. నేనిచ్చిన టైంలోపు నువ్వు నొక్కేసిన డబ్బులు కక్కకపోతే నీ గుట్టు మొత్తం అందరికీ తెలిసేలా చేస్తాను. తర్వాత నీ స్థానమేంటో నీకు బాగా తెలుసు కదా. చివరికి సాధు జీవిలా ఉంటే ఇది కూడా నన్ను బెదిరిస్తుంది. పాండురంగారావు గారి ఫైలు ఇదొక్కటి అమౌంట్ క్లియర్ అవ్వలేదు, పెండింగ్లో ఉంది. మేడం, మనం ఇప్పటి వరకు ఏ ఒక్కరికి చిట్ ఫండ్ అమౌంట్ క్లియర్ చేయకుండా లేము. బట్ 3 సంవత్సరాల క్రితం అమౌంట్ క్లియర్ అయిన కస్టమర్కి మనం డబ్బులు ఇవ్వలేకపోయాం. ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. హలో, వదినా. అవునా? జస్ట్ 1 minute.
ఈ ఫైల్ ఎవరు తీసుకొచ్చారు? నేనే సార్. క్లియరెన్స్ అవ్వని పెండింగ్ ఫైల్స్ తీసుకురమ్మన్నారు. సరే, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అనంత్ గారు, ఆ ఫైల్లో ఉన్న కస్టమర్కి మనం అమౌంట్ సెటిల్ చేయాలంట కదా? అవును వదినా. అసలు ఆ కస్టమర్ ఎవరు? అతని డీటెయిల్స్ మనకి తెలుసా? తెలుసు వదినా. మనం అతనికి అమౌంట్ శాంక్షన్ చేసాం. మన సైడ్ ఎటువంటి పెండింగ్ లేదు. అలాగా. కొంచెం ఆ ఫైల్ని మీరు పర్సనల్గా తీసుకుని ఫాలో అప్ చేయండి. అలాగే వదినా. మ్. సుందరి, బాలాగారు, మీరేంటి ఆఫీస్కి వచ్చారు? సుందరి, నువ్వు ఇప్పుడు ఎండియు కదా, నువ్వు ఆఫీస్లో ఉంటావని డైరెక్ట్గా స్కూల్ నుండి ఇక్కడికి వచ్చాను. నీ వర్క్ అయిపోతే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. నా వర్క్ అయిపోయింది, పదండి వెళ్దాం. అనంత్, మరి నువ్వు వస్తావా? అన్నయ్య, మీరు బయట వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. అలాగే రా సుందరి, మ్. రా. ఈ ఫైల్ని ఉదయం చూస్తే చాలా ప్రమాదం. వెంటనే ఈ ఫైల్ని ఎవరికీ కనపడకుండా దాచేయాలి. అరే అనంతు, ఇవాళ సుందరి స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పిందిరా.